మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే మా ఛానల్లో మేము ఫిల్మ్ అండ్ యానిమేషన్ సంబంధించిన వీడియోలు చేస్తుంటాం. మీరు వాటి కోసం వెతుకుతున్నట్టయితే దిస్ ఈస్ ద ఛానల్ ఫర్ యూ. సో డూ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ టు స్టే నోటిఫైడ్. ఫైనల్ గా నేను మోస్ట్ ఆఫ్ ద బెస్ట్ హాలీవుడ్ మూవీస్ ఆఫ్ 2020 అన్నిటిని కవర్ చేశాను. సో thumbnail లో చెప్పినట్టే నేను మీకు ఈ వీడియోలో 15 బెస్ట్ హాలీవుడ్ మూవీస్ ఆఫ్ 2020 దట్ ఎవ్రీవన్ షుడ్ వాచ్ ని సజెస్ట్ చేస్తాను. వీడియోలో ముందుకెళ్లే ముందు ఒక విషయం గుర్తుంచుకోండి, ఇది టోటల్లీ నా సబ్జెక్టివ్ ఒపీనియన్ ప్రకారం ఈ లిస్ట్ ఉంటుంది. మీలో కొంతమంది ఈ మూవీస్ని ఇంకా హైగా ర్యాంక్ చేయొచ్చు, కానీ ముందే చెప్పా కదా, ఇది నా సబ్జెక్టివ్ ఒపీనియన్ ప్రకారం తయారు చేసిన లిస్ట్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అంతకన్నా ముందు దేర్ ఆర్ ఫ్యూ ఆనరబుల్ మెన్షన్స్. పామ్ స్ప్రింగ్స్. ఈ సినిమా ఒక రామ్ కామ్ లో స్పెషాలిటీ ఏముందని మీరు అనుకోవచ్చు. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఒక నెవర్ ఎండింగ్ టైం లూప్ లో ఈ రామ్ కామ్ జరిగిద్ది. మ్యాంక్. సిటిజన్ కేన్ స్క్రీన్ ప్లే రాసిన హర్మన్ జే మ్యాంకోవిజ్ యొక్క కైండ్ ఆఫ్ బయోగ్రఫీ ఈ మ్యాంక్ సినిమా. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది డేవిడ్ ఫించర్. ఎంతకంటే నేనేమో చెప్పాలా చెప్పండి, ఈ సినిమా మీరు చూడడానికి డేవిడ్ ఫించర్ పేరు చాలు. నో మ్యాడ్ ల్యాండ్. ఈ సినిమా ఇయర్ బెస్ట్ పిక్చర్ ఆస్కార్ అవార్డుని గెలుచుకుంది. ఈ సినిమా అందరికీ నచ్చే సినిమా మాత్రం కాదు, బాగా స్లోగా ఉండొచ్చు, కానీ వన్స్ యూ గెట్ ఇన్ టు దిస్ మూవీ ఇట్ వర్క్స్ ఫర్ యూ. ఈ సినిమాలో లీడ్ క్యారెక్టర్ ప్లే చేసిన ఫ్రాన్సిస్ మెక్డార్మండ్ ఈ ఇయర్ బెస్ట్ యాక్టర్ ఇన్ ఏ ఫీమేల్ రోల్ ఆస్కార్ అవార్డుని గెలుచుకున్నారు. డ్రైవ్ వేస్. నేను చూసిన వన్ ఆఫ్ ద మోస్ట్ సటిల్ అండ్ మోర్ రిలేటబుల్ మూవీ ఆఫ్ ఆల్ 2020. టెనెట్. హాలీవుడ్ సినిమాలు చూసే వాళ్ళలో ఈ సినిమా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటారా? మళ్ళీ ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాలంటారా ఏంటి? ఆల్రెడీ మీరు చూసేసే ఉంటారు. సో లెట్స్ నాట్ వేస్ట్ ఎనీ మోర్ టైమ్ అండ్ జంప్ స్ట్రైట్ ఇన్ టు ద లిస్ట్. జూడస్ అండ్ ద బ్లాక్ మిసైయా. ఈ సినిమా స్టోరీ గురించి చెప్పాలంటే 1970లో నేషనల్ బ్లాక్ పాంథర్ పార్టీ యొక్క డెప్యూటీ చైర్మన్ అయిన ఫ్రాంక్ హెంప్టన్ని ఎలా FBI అసాసినేట్ చేసింది అనేదే ఈ సినిమా స్టోరీ. మనందరికీ తెలిసిన విషయమే, USA లో రేషియల్ డిస్క్రిమినేషన్ ఎక్కువ. ఒక్కసారి ఊహించండి ఇంకా 1970లో ఎలా ఉంటుంది అని. ఆ 1970లో సిచ్యువేషన్ ని ఈ సినిమా చాలా కళ్ళకి కట్టినట్టు చూపించింది. ఈ సినిమాలో ఫ్రాంక్ హ్యాంప్టన్ రోల్ ప్లే చేసిన డానియల్ కలూయాకి ఈ ఇయర్ ఆస్కార్స్ లో తన పర్ఫార్మెన్స్ కి బెస్ట్ యాక్టర్ ఇన్ ఏ సపోర్టింగ్ రోల్ అవార్డు వచ్చింది. మీరు ఈ సినిమాని చూడాలనుకుంటే నాకు తెలిసి ఇట్ ఈస్ అవైలబుల్ ఫర్ రెంట్ ఆన్. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది స్టీవ్ మెక్వీన్. ఇది ఒక స్మాల్ యాక్స్ అనే ఆంథాలజీలో ఫస్ట్ ఎపిసోడ్. దీన్ని నేను సినిమా కింద ఎందుకు కన్సిడర్ చేస్తున్నాను అంటే ఇది 2 hours పైగా లెంత్ ఉంది. సింపుల్ గా మ్యాంగ్రూవ్ స్టోరీ చెప్పాలంటే ఇది ఒక కోడ్ డ్రామాస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమా ఇది. అలాగే ఇది ఒక రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా తీసుకొని తెరకెక్కించిన సినిమా ఇది. ఈ సినిమాని మీరు చూడాలనుకుంటే ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ అమెజాన్ ప్రైమ్ వీడియో. ద 5 Bloods. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది స్పైక్ లీ. ఈ సినిమా స్టోరీ ఏంటంటే వియట్నాం వార్ లో పాల్గొన్న కొంతమంది సోల్జర్స్ తిరిగి వియట్నాం కి వాళ్ళ తోటి సైనికుడి యొక్క కాప్స్ కోసం అలాగే కొంచెం డబ్బు కోసం తిరిగి వియట్నాం వస్తారు. అక్కడ ఏం జరిగింది అనేది మిగతా కథ. 1 line లో ఈ సినిమా గురించి డిస్క్రైబ్ చేయాలంటే ఇది ఒక డెవస్టేటింగ్ డ్రామా. కొన్ని సార్లు ఇట్ ఈస్ క్వైట్ హార్డ్ టు వాచ్ దిస్ మూవీ. రియల్ వార్ లోని కొన్ని ఫుటేజెస్ ఈ సినిమాలో వాడుకున్నారు, తద్వారా ఇట్ ఫీల్స్ మోర్ రివెటింగ్. ఈ సినిమాలో స్టాండ్ అవుట్ అయ్యే పర్ఫార్మర్ ఎవరంటే డెల్ రాయ్లాండ్. తన పర్ఫార్మెన్స్ జస్ట్ ట్రిమెండస్. మీరు ఈ సినిమాని చూడాలనుకుంటే ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ నెట్ఫ్లిక్స్. పీసెస్ ఆఫ్ ఏ ఉమెన్. ఈ సినిమా కథ ఏంటంటే ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ వల్ల ఒక ఉమెన్ అండ్ అలాగే వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఎఫెక్ట్ అయ్యింది అనేదే ఈ సినిమా. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ హాఫ్ అన్ అవర్స్ ఆఫ్ ఆల్ ద ఇయర్ 2020. ఇట్ ఈస్ టెక్నికల్లీ మాస్టర్ఫుల్ అండ్ విజువల్లీ సో రివెటింగ్. అండ్ పర్ఫార్మెన్సెస్ కి వస్తే వెనిసా కర్బీ ఒక ఎమోషనల్ పర్ఫార్మెన్స్ ని ఇచ్చింది ఈ సినిమా ద్వారా. తన పర్ఫార్మెన్స్ ద్వారా ఈ సినిమాని తన భుజ స్కంధాల మీద తీసుకెళ్లింది వెనిసా కర్బీ. మీరు ఈ సినిమాని చూడాలనుకుంటే ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ నెట్ఫ్లిక్స్. ప్రామిసింగ్ యంగ్ ఉమెన్. ఈ సినిమా ఒక రకంగా
ఒక రివెంజ్ డ్రామా. ఈ సినిమాలో లీడ్ రోల్ ప్లే చేసింది క్రెగ్ మెలగన్. రివెంజ్ డ్రామానే కదా, పెద్ద ఇంట్రెస్ట్ గా ఏముంటది అని మీరు అనుకోవచ్చు, కానీ ఒక్కసారి మీరు ఈ సినిమా చూడటం మొదలు పెట్టండి, ప్రతిసారి మీరు ఇది జరిగిద్ది అనుకుంటారు, కానీ మిమ్మల్ని పూర్తిగా సర్ప్రైజ్ చేసిద్ది ఈ సినిమా. ఎస్పెషల్లీ ద క్లైమాక్స్. నన్ను అడిగితే క్లైమాక్స్ గురించి ఒక మాట చెప్పు, అది ఒక రకంగా మీకు సినిమాని ఒక నాచ్ పైకి ఎక్కించడం అన్నా చేసిద్ది, లేకపోతే ఒక నాచ్ కిందకన్నా తీసుకొచ్చింది. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ ఓన్ సబ్జెక్టివ్ టేస్ట్. ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఈ మూవీ బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే కి ఈ ఇయర్ ఆస్కార్ అవార్డ్ గెలుచుకుంది. మీరు ఈ సినిమాని చూడాలనుకుంటే ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ అమెజాన్ ప్రైమ్ వీడియో. మినారే ఈ సినిమాని డైరెక్ట్ చేసింది లీ ఐజాక్ చంగ్. ఈ సినిమా కథ ఏంటంటే, ఒక కొరియన్ ఫ్యామిలీ అమెరికన్ రూరల్ ఏరియా అయిన ఆర్కెన్సాకి వెళ్తుంది. అక్కడ వాళ్ళ లైవ్లీహుడ్ ని బిల్డ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళ లైవ్లీహుడ్ బిల్డ్ చేసేటప్పుడు వాళ్ళు అక్కడ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి అనేది మిగతా కథ. మినారీ లాంటి సినిమాలు ఈ రీసెంట్ ఇయర్స్ లో చాలా రేర్ గా వస్తాయి. వచ్చినప్పుడే వాటిని ఆస్వాదించాలి. ఎస్పెషల్లీ ద డ్రామా ఇన్ దిస్ ఫిల్మ్ ఈజ్ సో అమేజింగ్. హార్ట్ వార్మింగ్ సినిమాలు అంటారు చూడండి, అలాంటి సినిమా ఈ మినారీ. ఈ సినిమాని మీరు చూడాలనుకుంటే ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ అమెజాన్ ప్రైమ్ వీడియో. రన్ ఈ సినిమాని డైరెక్ట్ చేసింది అనీష్ చాగంటి. ఈ సినిమా ఒక థ్రిల్లర్. ఈ సినిమా స్టోరీ ఒక మదర్ అండ్ డాటర్ మధ్య తిరుగుతూ ఉంటుంది. యాజ్ సినిమా ప్రోగ్రెసెస్ వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది అనేది మిగతా కథ. యాజ్ ఫార్ as many Hollywood critics consider this Run cinema to be one of the best thrillers of 2020. మీలో ఎవరికైనా థ్రిల్లర్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మిస్ అవ్వకూడని సినిమా ఈ రన్. ఈ సినిమాని మీరు చూడాలనుకుంటే ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ నెట్ఫ్లిక్స్. వన్ నైట్ ఇన్ మయామి. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది రెజీనా కింగ్. ఈ సినిమా కథని ఒక ప్లే నుంచి అడాప్ట్ చేసి, ఇప్పుడు ఈ సినిమా కథ ఏంటంటే, మయామీలో ఒక రాత్రి పూట మాల్కమ్ ఎక్స్, మొహమ్మద్ అలీ, శామ్ కుక్, జిమ్ బ్రౌన్ అందరూ ఒక నైట్ కలుసుకొని అమెరికన్ సివిల్ రైట్ మూవ్మెంట్ ప్లస్ అమెరికన్ కల్చర్ గురించి మాట్లాడుకుంటారు. సింపుల్ గా ఇదే కథ. ఇలాంటి కథల్లో ఎక్కువ శాతం కాన్వర్జేషన్స్ ఉంటాయి. అండ్ ఆల్సో సినిమా మొత్తం ఎక్కువ శాతం ఒకే చోట జరుగుతుంది. ఇలాంటి సినిమాల్ని తీయడం కొద్దిగా కత్తి మీద సాము లాంటిది. ఎందుకంటే కొంచెం అటు ఇటు అయినా సినిమా టెంపో దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి సినిమాని తన ఫస్ట్ సినిమాగా ఎంచుకున్న రెజీనా కింగ్ తనకి దర్శకత్వంలో ఎంత నైపుణ్యం ఉందో ఈ సినిమాతో అందరికీ చాటి చెప్పింది. స్టోరీ గురించి నేను చెప్పిన లైన్ విని సినిమా బోరింగ్ గా ఉంటుందేమో అని మీరు కొంతమంది అనుకోవచ్చు, కానీ టేక్ మై వర్డ్, అట్ నో పాయింట్ దిస్ మూవీ ఫీల్స్ బోరింగ్. ఇట్ జస్ట్ ఫ్లైస్ బై. దానికి కారణం ఈ సినిమాలో డిస్కస్ చేసుకునే పాయింట్ 2021 లో కూడా రెలవెంట్ గా ఉన్నాయి కాబట్టి. ఈ సినిమాని మీరు చూడాలనుకుంటే ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ అమెజాన్ ప్రైమ్ వీడియో. సౌండ్ ఆఫ్ మెటల్. ఈ సినిమా స్టోరీ ఒక డ్రమ్మర్ గురించి. ఈ డ్రమ్మర్ ఒక రోజు అకస్మాత్తుగా తన వెనికిడి శక్తిని కోల్పోవటం వల్ల తన జీవితం ఎలా టర్న్ అయింది అనేది ఈ సినిమా కథంతా. ఈ డ్రమ్మర్ క్యారెక్టర్ ప్లే చేసిన రిజ్ అహ్మద్ ఏ వండర్ఫుల్ జాబ్ ఇన్ పోర్ట్రేయింగ్ ఆల్ ద ఎమోషన్స్ దట్ వన్ గోస్ త్రూ. ఈ సినిమా స్కోర్ కూడా రిజ్ అహ్మద్ యొక్క ఫీలింగ్స్ చాలా బ్యూటిఫుల్ గా అలాగే డివస్టేటింగ్ గా కాంటెంప్లేట్ చేస్తుంది. జీవితంలో ఎంపతి అనే ఫీలింగ్ లేని వాళ్ళు ఈ సినిమాని చూస్తే ఖచ్చితంగా ఎంపతిని అలవాటు చేసుకుంటారు. ఈ సినిమాని మీరు చూడాలనుకుంటే ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ అమెజాన్ ప్రైమ్ వీడియో. ద ట్రయల్ ఆఫ్ ద చికాగో 7. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది ఆరన్ సార్కిన్. ఈ సినిమా వన్ ఆఫ్ ద మోస్ట్ రివెటింగ్ సినిమాటిక్ కోర్ట్ డ్రామాస్ ఆఫ్ 2020. ఈ సినిమా ఇందాక నేను చెప్పినట్టు ఉండడానికి ముఖ్యమైన కారణం స్క్రీన్ ప్లే. మనందరికీ తెలిసిన విషయం, when it comes to screen play, Aaron Sorkin is a genius. And also the dialogue in this movie is great. ఈ మూవీని మీరు చూడాలనుకుంటే ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ నెట్ఫ్లిక్స్. నెవర్, రేర్లీ, సమ్ టైమ్స్, ఆల్వేస్. ఈ సినిమా స్టోరీ ఏంటంటే, టీన్స్ లో అన్సేఫ్ సెక్స్ చేసుకుంటే ఒకవేళ అది ప్రెగ్నెన్సీ దారి తీస్తే అమ్మాయిలు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అనే దాని మీద ఈ సినిమా ఫోకస్ చేస్తుంది. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ రియలిస్టిక్ ఫిల్మ్స్ ఆఫ్ 2020. ఈ సినిమాలో డెబ్యూ యాక్టర్ సిడ్నీ ఫ్లనగన్ పర్ఫార్మెన్స్ అయితే ట్రూలీ ఇన్క్రెడిబుల్. ఫస్ట్ సినిమాకి ఈ లెవెల్ ఆఫ్ స్కిల్ ఈస్ సో మచ్ అప్రిషియేటబుల్. కదా, ప్లాట్ విన్నారు కదా. అన్సేఫ్ సెక్స్ చేస్తే ప్రాక్టికల్ గా అమ్మాయిలు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ని ఈ సినిమా చాలా రివెటింగ్ గా చూపించింది. ఈ సినిమాని మీరు చూడాలనుకుంటే ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ అమెజాన్ ప్రైమ్ వీడియో. సోల్. ఈ యానిమే 2020 ఆస్కర్స్ లో బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ అవార్డ్ గెలుచుకుంది. ఈ సినిమా కథ చాలా ఎంగేజింగ్ గా లైఫ్ గురించి టు ద ఫేస్ మాట్లాడే విధంగా ఉంటుంది. ఇప్పటి వరకు అసలు యానిమేస్ ని ట్రై చేయని వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. యూ విల్ లవ్ ఇట్. టేక్ మై వర్డ్ ఫర్ దట్. ఈ యానిమేని మీరు చూడాలనుకుంటే ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ డిస్నీ ప్లస్ హాట్స్టార్. బ్యాడ్ ఎడ్యుకేషన్.
ఈ సినిమా కథ ఒక స్కామ్ గురించి. ఫ్రాంక్ టెసోన్ అనే అతను స్కూల్ సూపరింటెండెంట్ గా పనిచేస్తూ స్కూల్ కి వస్తున్న ఫండ్స్ ఎలా మిస్యూజ్ చేశాడు, చివరికి అది తెలుసుకున్న తర్వాత ఏం జరిగింది అనేదే ఈ బ్యాడ్ ఎడ్యుకేషన్ యొక్క కథ. ఇది ఒక రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కించారు. స్కామ్ జానర్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఈ సినిమాని చూడండి. ఎందుకంటే ఈ సినిమాలో పర్ఫార్మెన్సెస్ అయితే సో న్యాచురల్. ఎస్పెషల్లీ మనం మాట్లాడుకోవాల్సింది ద లీడింగ్ మ్యాన్ హ్యూ జాక్మన్ గురించి, అలాగే సపోర్టింగ్ రోల్ ప్లే చేసిన అలెసన్ జేనీ గురించి. ఈ సినిమాని మీరు చూడాలనుకుంటే ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ డిస్నీ ప్లస్ హాట్స్టార్. మారోయినీస్ బ్లాక్ బాటమ్. ఈ సినిమా కథ ఒక ఆస్పైరింగ్ సింగర్ గురించి. ఈ క్యారెక్టర్ ని ప్లే చేసింది ద లేట్ గ్రేట్ చాడ్విక్ బోస్మన్. ఈ సినిమాలో చాడ్విక్ బోస్మన్ తన కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. చాడ్విక్ తో పాటు మారోయిని రోల్ ప్లే చేసిన బెల్లా డేవిస్ సపోర్టింగ్ క్యారెక్టర్ గా తన బెస్ట్ ని ఇచ్చింది. అందుకే బెస్ట్ సపోర్టింగ్ రోల్ ఇన్ ఏ ఫీమేల్ రోల్ 2020 ఆస్కార్ అవార్డ్ ని తిని గెలుచుకుంది. ఈ సినిమా ఎంటర్టైనింగ్ గా ఉంటూనే అలాగే హార్ట్ బ్రేకింగ్ గా కూడా ఉంటుంది. ఈ సినిమాని మీరు చూడాలనుకుంటే ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ నెట్ఫ్లిక్స్. ద ఫాదర్. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది ఫ్లోరియన్ జెల్లర్. ఈ సినిమాని 2012 ఫ్లోరియన్ జెల్లర్ రాసిన లీ పెరే అనే ప్లే ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమా కథ దేని గురించి అనేది ఒక్క లైన్ లో చెప్తా. యాంథనీ అనే ఆయన డిమ్నీషియా అనే డిసీజ్ తో సఫర్ అవుతూ ఉంటాడు. ఈయన చుట్టే కథ అంతా తిరుగుతూ ఉంటుంది. ఈ సినిమాలో నాకు స్టాండ్ అవుట్ అనిపించిన విషయాలు ఏంటంటే, ముందుగా ప్రెజెంటేషన్, 2 ఎడిటింగ్, 3 యాక్టింగ్. ఈ సినిమాలో యాంథనీ రోల్ ప్లే చేసిన యాంథనీ హాకిన్స్ కి 2020 ఆస్కార్ అవార్డ్స్ లో బెస్ట్ యాక్టర్ అవార్డ్ వచ్చింది. అలాగే సపోర్టింగ్ రోల్ ప్లే చేసిన ఒలివర్ కోల్మెన్ కూడా తన పాత్రని చాలా నైపుణ్యంతో పోషించింది. ఈ పై కారణాల వల్ల నేను ఈ సినిమాని నా లిస్ట్ లో నెంబర్ 1 గా ఉంచాను. సినిమా చూడాలనుకునే వాళ్ళకి నేను ఒక్కటే చెప్తాను, యు ఆర్ ఇన్ ఫర్ ఏ వన్ నర్వ్ ర్యాకింగ్ ఎక్స్పీరియన్స్. మీరు ఈ సినిమాని చూడాలనుకుంటే ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఫర్ రెంట్. సో దాట్స్ మై లిస్ట్. ఈ లిస్ట్ లో మీ ఫేవరెట్ మూవీస్ ఏంటి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో అలాగే మీలో ఎవరైనా ఏదైనా మూవీ ఈ టాప్ 15 లిస్ట్ లో ఖచ్చితంగా ఉండాలి అని ఫీల్ అయి ఉంటే ఆ మూవీని నాకు కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. తద్వారా మనం సినిమా ఇంటరాక్షన్ కి ఈ ప్లాట్ఫామ్ ని ఉపయోగించుకోవచ్చు. అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ if you found this video interesting. So do like, share this video to your movie friends. And as always, thanks for watching.